ఈరోజు పత్రిజీ ఫిలిం చూసిన ప్రేక్షకులు విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర ఇంతమంది సాధకులు అయ్యారా అనే విషయం తెలియాలంటే మీరు ఒక్క క్షణము ఒక 5 నిమిషాలు మీ సమయంలో మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటే మిమ్మల్ని మీరు ఉన్నత స్థితి తీసుకుంటాక మాత్రమే నడుస్తున్నారు. అది పత్రిసారి కృతజ్ఞతాభావంతో కానీ అందుకు వస్తానికి మీరు 4 అడుగులు నడవటం ఇది ఒక అద్భుతమైన క్రియ. ఒక అద్భుతమైన దీనిలో భాగస్వాములు అవటం అంటే యజ్ఞం చేసేవాడికి యజ్ఞంలో భాగస్వామి అయ్యాడికి యజ్ఞంలో ఎవరైతే అనుసంధానం అవుతారో యజ్ఞంలో ఎవరైతే అనుసంధానం అవుతారో వాళ్ళకి ముగ్గురికి ఖచ్చితంగా యజ్ఞం చేసేవాడికి రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు పుట్టారు. యజ్ఞం చేశాడు కాబట్టి దశరథుడికి ధర్మ అర్ధ కామోక్షాన్ని బోధించగలిగిన రాముడు జన్మ తీసుకున్నాడు. యజ్ఞానికి అటెండ్ అయినటువంటి మానవులందరూ కూడా రాముడున్న కాలంలో జన్మ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆనందంగా జీవించగలిగారు. యజ్ఞం భాగస్వాములైన వాళ్ళందరికీ యజ్ఞాన్ని చేయించినటువంటి వశిష్ఠుడు కానీ విశ్వామిత్రుడు కానీ మార్గనిర్దేశాలు ఉపదేశించి గొప్ప స్థితిలో వచ్చారు. ఇందులో మీరు యజ్ఞకర్తలు అవుతారా, యజ్ఞంలో ఉంటారా, యజ్ఞంలో భాగస్వాములు అవుతారా అనేది మీకే ఆధారపడుతుంది. మీరే యజ్ఞం చేస్తే అద్భుతంగా ధర్మార్థ కామోక్షాల విలువ మీకు తెలుస్తుంది. మీరు యజ్ఞంలో భాగస్వాములు అవుతే అంటే యజ్ఞంలో మీరు దాంట్లో భాగస్వాములు అవుతే ధర్మార్థ కామోక్షాల ఉనికిని తెలుసుకోగలుగుతారు. ఏదో ఓన్లీ దీంట్లో ఉండగలిగితే ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాము. నిదానంగా స్లోగా రండి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, స్టార్ట్.